హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. గ్రూప్స్ షెడ్యూల్ ఇదే అంటూ రావడం అయితే జరిగింది. ఆగస్టు 7-8 తేదీలో గ్రూప్ 2, అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్లో గ్రూప్ 3 పరీక్ష విడుదల చేసిన టీఎస్పీఎస్సీ. ఇంకా రెండు పరీక్షల షెడ్యూల్ పెండింగ్ అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట. తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం టీఎస్పీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. ఆగస్ట్, అక్టోబర్, నవంబర్లో గ్రూప్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి నవంబర్ 18 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా టీఎస్పీఎస్సీ షెడ్యూల్ను ప్రకటించింది. ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2, అక్టోబర్ 21 గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్ 17-18న గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 2లో మొత్తం 783 ఖాళీలకు 2022 డిసెంబర్ 29వ తేదీన నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ జారీ చేసింది. అలాగే గ్రూప్ 3 నోటిఫికేషన్ను 2022 డిసెంబర్ 30వ తేదీన 1388 పోస్టులకు గాను నోటిఫికేషన్ను వేసింది. ఇక గ్రూప్ 1 నోటిఫికేషన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన మొత్తం 563 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇది ఇలా ఉండగా గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది. జూన్ 9వ తేదీన గ్రూప్ 1 పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, గ్రూప్ 3కి కూడా దాదాపు 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడం, ఆ తర్వాత మరోసారి నిర్వహించిన పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోకపోవడం, హాల్ టికెట్లు లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం లాంటి తప్పిదాల వల్ల 2 సార్లు ఈ పరీక్ష రద్దయింది. దీనితో గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 అంటే 503 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. అంతేకాకుండా అదనంగా మరో 60 కొత్త పోస్టులను కూడా పెంచి మొత్తం 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ మరి ఈ పరీక్షలు ఎప్పుడు అంటూ తెలిపారనమాట. గ్రూప్స్ పరీక్ష తేదీలను ప్రకటించిన కమిషన్ ఇంకా 2 పరీక్షల తేదీలను ప్రకటించలేదు. అందులో ఒకటి డిఏఓ, మరొకటి హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రద్దయిన పరీక్షల్లో డిఏఓ పరీక్ష కూడా ఉంది. అయితే మిగిలిన పరీక్షలకు తేదీలను ప్రకటించిన కమిషన్ ఇంతవరకు డిఏఓతో పాటు హాస్టల్ వెల్ఫేర్ పరీక్ష తేదీలను ప్రకటించలేదు. డిఏఓ పోస్టులకు 1.05 లక్షలు, హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు 1.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా ఈ పరీక్షల కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా డిఎస్సి పరీక్ష తేదీలను కూడా విద్యాశాఖ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తోంది. త్వరలోనే ఈ 3 పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. గ్రూప్స్ షెడ్యూల్ ఇదే అంటూ ఈ విధంగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.